మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మనకి బాగా సుపరిచితమైనటువంటి లేఖనం, బాగా తెలిసిన విషయమైనప్పటికీ నేడు ప్రభు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడదలసినటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి, ఆయన మనసును తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చివరి మాట, నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. నేను నిన్ను మరువను. అవును, లోకంలో ఉన్నవారు అందరూ మనల్ని మర్చిపోవచ్చు. మన ద్వారా మేలు పొందుకున్న వారు మనలను మర్చిపోవచ్చు. మన ద్వారా లబ్ధిని పొందుకున్న వారు మనలను మర్చిపోవచ్చు. కానీ ఆయన మాత్రం మర్చిపోడు. మన చేత సహాయాన్ని పొందుకున్న వారు కృతజ్ఞత లేకుండా, జ్ఞాపకం ఉంచుకోకుండా మనలను మర్చిపోవచ్చు. కానీ ఆయన మాత్రం మర్చిపోడు అని సెలవిస్తున్నాడు. మనము కీర్తనల గ్రంథం 115వ కీర్తనలో చూసినట్లయితే 12వ చరణంలో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన వాత్సల్యత ఎలా ఉంటుందో, ఆయన దయ ఏ విధంగా ఉంటుందో పూర్తిగా ఎరిగిన వారు విశ్వాసముతో పలికేటువంటి పలుకును ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. మీరు మమ్మను మర్చిపోయి ఉన్నారు, మీరు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొనలేదు. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో, మీకు ఎవరు సహాయం చేస్తే ఈ స్థితిలో ఉన్నారో మీరు మర్చిపోయారు. కానీ మా దేవుడు మమ్మను మర్చిపోలేదు, మమ్మను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు అని నేడు మనము చెప్పవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనం చూస్తాం ఇదే కీర్తనల గ్రంథం 136వ కీర్తన 23వ చరణం, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటాడు తన జనులను అని చూసినట్లయితే దీన దశలో ఉన్నప్పుడు. గర్వంగా, అహంకారంగా మాకు అన్నీ ఉన్నాయి, మాకెవరితో సంబంధం లేదు, మాకెవరు అక్కర్లేదు, మా కులం ఉన్నతమైనది, మా మతం పెద్దది, మా జ్ఞానం ఎక్కువ, మాకు బలగం చాలా మంది ఉన్నారు, నాకు బలం చాలానే ఉన్నది, నాకు ధనము బాగుగా ఉన్నది అని దీనత్వం విడిచిపెట్టి అహంకారంగా, డంబంగా, గర్వంగా ప్రవర్తించే వారిని ఆయన జ్ఞాపకం చేసుకోడు. కానీ దీన దశలో దీనత్వమును ధరించుకున్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మాటకి ఎదురాడని వారిని, నష్టపోతున్న వారిని, అవమానపడుతున్న వారిని, తిరస్కారానికి గురవుతున్న వారిని, బాధలకు ఇబ్బందులకు గురి అవుతున్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు తన జనులను మర్చిపోయే దేవుడు కానే కాదు. మనము చరిత్ర ఆధారాలను చూసినట్లయితే ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఒక సాక్షి సమూహము, మేఘము, మనకు ఆ నీడ ఒక మాదిరిగా మనల్ని ముందుకు నడిపించేటువంటి ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా మనకు ఉంటుంది. అటువంటి సాక్షి సమూహంలో మనకు కనపడేది యోసేపు. యోసేపు తన తండ్రి చేత మరవబడ్డాడు, చనిపోయాడు నా కుమారుడు అని కొన్నాళ్ళు ఏడ్చాడు. తన అన్నలు తండ్రి యొద్దకు వచ్చి నీ కుమారుణ్ణి తోడేలు తినేసింది, క్రూర జంతువు మింగివేసింది అన్నప్పుడు ఏడ్చి ప్రలాపించి తన ప్రియ కుమారుడైనటువంటి యోసేపును యాకోబు మర్చిపోయాడు. తన సహోదరులు, అన్నలందరూ కూడా యోసేపును మర్చిపోయారు. ఇక వాడి సంగతి మనకు అక్కర్లేదు, మన యొద్ద నుండి వెడలిపోయాడు, వాడిని మనం అమ్మేశాం, ఇక మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండొచ్చు అని వారి అన్నలు సైతం మర్చిపోయారు. మరియు యోసేపు చెరలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఖైదీల్లో 2 ఖైదీలు కలలు కంటే వారిలో మొదటివాడు, నేను ఆహారంగా సిద్ధపరిచిన దానిని ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని పోయినాయి అని కల వచ్చింది, దాని అర్థం తెలియట్లేదు అన్నాడు. అప్పుడు యోసేపు అన్నాడు, ఇదిగో నీవు చేసిన తప్పుకి నీవు శిక్షణ అనుభవిస్తున్నావు, నీవు మరణిస్తావు అని తెలియజేశాడు. మరియు రెండో వ్యక్తి అన్నాడు, నేను ఒక కలగన్నాను, ద్రాక్ష పండ్లను పిండి నేను ఫరో చేతికి అందిస్తున్నాను అని. ఇదిగో నీవు కోల్పోయిన ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు రాజు యొద్దకు వెళ్ళినప్పుడు నేను ఏ పాపము చేయకుండానే నిష్కారణంగానే ఈ చెరలో ఉన్నాను, దయచేసి నన్ను గురించి విచారించి నన్ను విడుదల చేయమని రాజు దగ్గర విజ్ఞాపన చెయ్యి, నన్ను మర్చిపోకు అని ఆ పానదాయకుల అధిపతికి యోసేపు చెప్పాడు. కానీ ఆ పానదాయకుల అధిపతి కూడా యోసేపును మర్చిపోయాడు. ఇలా మనం చూస్తున్నట్లయితే యోసేపు చేత మేలులు పొందుకున్నవారు, యోసేపు చేత ఆలోచన పొందుకున్నవారు అందరూ కూడా యోసేపును మర్చిపోయారు.
కానీ ఒకానొక సమయం వచ్చింది, అందరూ మర్చిపోయిన యోసేపును పుట్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు యోసేపును మర్చిపోలేదు. నా కుమారుడా యోసేపు, నిన్ను అందరూ మర్చిపోయారని దిగులుతో చింతిస్తున్నావు కదా, నీ కన్నిటిని నేను చూచాను. నీ చేత మేలు పొందుకున్న వారందరూ నిన్ను మర్చిపోయారనుకుంటున్నావు కదా, నిన్ను అత్యధికంగా ప్రేమించేటువంటి నీ తండ్రి కూడా నిన్ను మర్చిపోయాడు కదా, నీవు ప్రేమగా చూసుకుని ప్రేమించేటువంటి నీ సహోదరులు సైతం నిన్ను మర్చిపోయారు కదా. ఇదిగో నిన్ను మర్చిపోని వాడు ఒకడున్నాడు, ఆయనే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా. ఇదిగో నేను నిన్ను మర్చిపోజాలను, నేను జ్ఞాపకము చేసుకుంటున్నానని చెరలో ఉన్నటువంటి యోసేపుని ఫరో ఎదుట నిలబెట్టాడు దేవుడు. ఫరోకు ఒక విచిత్రమైనటువంటి కళను పుట్టించి ఆ కళ భావం ఆ దేశంలో ఎవరు చెప్పలేని స్థాయిలో దేవుడు కలుగు చేసి కేవలం తన స్వకీయ సంపాద్యమైనటువంటి తన పేరు పెట్టబడినటువంటి తన జనమైనటువంటి యోసేపు మాత్రమే దానికి భావము చెప్పగలిగినటువంటి స్థాయిలో స్థితిలో అభిషేకంతో దేవుడు యోసేపును నిలబెట్టి ఫరో ఎదుటకు తీసుకుని వచ్చాడు. ఫరోకు వచ్చినటువంటి కళను వినినటువంటి యోసేపు దాని భావమును తెలియచేసిన వెంటనే ఫరోకు అనిపించింది, ఎట్టి ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మా దేశంలో ఒక్కడైనను లేడు యోసేపు తప్ప అని యోసేపుకు తన కుమార్తెనిచ్చి వివాహము చేసి తన రాజ్యములో తన దేశంలో తన ఆధిపత్యములో ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనుషులు జ్ఞాపకం చేసుకుంటే కుశల ప్రశ్నలు అడుగుతారు, 1-2 రోజులకి సరిపడ సహాయమును దయచేస్తారు, ఆదరణ కలిగించేటువంటి మాటలను మాట్లాడతారు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వాటన్నిటికీ మించి గొప్ప ఆదరణ, సమృద్ధి, సంతోషము, ఆనందము, నెమ్మది కలుగుతుంది. యోసేపు అన్నాళ్ళు పడినటువంటి బాధకు, కృంగుదలకు దేవుడు గొప్ప జవాబును ఇచ్చాడు. దేవుడు మనలను మర్చిపోవాడు కానే కాదు. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ నన్ను వారు మర్చిపోయారు వీరు మర్చిపోయారని అనుకుంటున్నారా? నేను ఉద్యోగంలో ఎంత నమ్మకంగా చేసి వారి యొక్క ఎదుగుదలకు నేను కారణమయ్యాను, కానీ వారు నన్ను మర్చిపోయారు, నా జీతమును సరిగా ఇవ్వట్లేదు, నా జీతమును కొంచెమైనా పెంచట్లేదు అని అనుకుంటున్నారా? నేను వ్యాపారంలో ఈ వ్యాపార వృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడ్డాను, కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్న వారు, నన్ను గుర్తించిన వారు, నన్ను పిలిచి గౌరవపరిచిన వారు ఎవరూ లేరు, నన్ను అందరూ మర్చిపోయారని అనుకుంటున్నారా? లేదా నా భార్యకు నేను ఎంత చేశానో, నా బిడ్డలకు నేను ఎంత చేశాను, కానీ నన్ను గుర్తు పెట్టుకొని నా ఎదుట కలిగి ఉండవలసినటువంటి కృతజ్ఞత వీరికి లేదు, నన్ను వీరు మర్చిపోయారని అనుకుంటున్నారా? ఒకవేళ నేను నా బిడ్డలకు నా భర్తకు ఎంత ప్రేమను కలిగి జీవించాను, అయినను నన్ను ఎవరు గుర్తించట్లేదని అనుకుంటూ ఉన్నారా? ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి సన్నివేశంలో, ప్రతి సందర్భంలో, అది పరిచర్యలో గాని, సహవాసంలో గాని, సంఘంలో గాని, కుటుంబాల్లో గాని, ప్రతి చోట మన చేత మేలులను పొందుకొని, మన చేత లబ్ధిని పొందుకొని మర్చిపోయేవారు మనకు తటస్థిస్తూనే ఉంటారు. కానీ మనలను పుట్టించిన యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు మనలను మర్చిపోలేదు అన్న సంగతి వాస్తవం. ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. ఏడ్చి ప్రలాపిస్తూ విలపిస్తూ కన్నీరు మున్నీరుగా విసిగి వేస్తారన్నటువంటి ఇజ్రాయేలు జనాంగమును ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. బానిసత్వపు బ్రతుకులో నుండి వారిని స్వతంత్ర దేశానికి, పాలుతెనలు ప్రవహించు సమృద్ధి కలిగినటువంటి కనాను దేశానికి వారిని నడిపించాడు. వారికి నెమ్మది, సంతోషాన్ని, స్వాతంత్రాన్ని, ఆనందాన్ని కలుగు చేశాడు. ఆయన జ్ఞాపకము చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది. మనుషులు జ్ఞాపకము చేసుకోలేదని దుఃఖించేదానికంటే, దిగులు చెందేదానికంటే దేవుడి దృష్టిలో నేను జ్ఞాపకం ఉన్నాను అన్నటువంటి నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఆయన నిశ్చయంగా తన జనులను జ్ఞాపకం చేసుకుంటాడు. ఊహకు మించినటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను ఆయన జరిగిస్తాడు. తన జనులను ఆయన కాపాడి సమృద్ధిని కలుగు చేసి నిలబెడతాడు. నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా ఉండిద్ది అని తన జనుల ద్వారా ఆయన సమాజానికి, జనులకు, సమూహానికి ఒక మాదిరిని కనపరుస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వారు మర్చిపోయారు వీరు మర్చిపోయారని బాధపడక దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిశ్చయముగా మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన తన జనులకు తన బాహువును తోడుగా ఉంచి కార్యాలను సఫలపరుస్తాడు. ఏ స్థితిలో ఉన్నా అందరూ వెలివేసి, కృంగుదలకు గురి చేసి, నష్టానికి గురి చేసి, మనకున్నదంతా దోచుకొని మనల్ని ఒంటరి వారిగా చేసి తోసివేసిన మనము ఉన్నటువంటి ఆ దీన దశలో మనల్ని జ్ఞాపకము చేసుకొని ప్రేమించి హత్తుకొని ముద్దాడువాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను, నిన్ను నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేను కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేస్తుండాలిగా దీవించండి. మనుషులు మర్చిపోతారు, రాజ్యాలు రాజ్యాంగాలు మర్చిపోవును, కానీ సృష్టించిన సృష్టికర్తమైనటువంటి నీవు మర్చిపోవని మీరు ఎంతో తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యమైన ప్రతి వారు ఎక్కడ కూడా మమ్మల్ని మర్చిపోయారు అనేటువంటి బాధకు ఇబ్బందికి గురి కాకుండా నీవు జ్ఞాపకం చేసుకుని ఉన్నావని మీరు ఆశీర్వదిస్తారని జ్ఞప్తికి తెచ్చుకుని ధైర్యంగా నిలబడేట్టు కృప దయచేయండి. ఇంకా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారి ప్రతి కార్యాన్ని సఫలపరచండి. నువ్వు మేఘాల్లో పెండ్లి కుమారుడుగా వస్తుండగా నేను ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.